సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ నరక బాధల్ని తలపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు నిరంతర జలుబు, నిత్యం తలనొప్పి బాధలు ఉంటాయి. ఇక ముక్కులో బెరడ పెట్టినట్టుగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు రెండూ జివ్వుమని లాగుతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సైనసైటిస్ మూలంగా నిత్య జీవితం అనేది దుర్భరంగా మారిపోతుంది. వేధించే సైనస్ బాధలకు మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కులు కారుతూ చికాకు పెట్టే జలుబు బాధల్ని భరించడం కష్టమే. వారం 10 రోజులు ఓపిక పడితే చికిత్స తీసుకున్నా తీసుకోకపోయినా జలుబు బాధలు వాటంతటవే తగ్గిపోతాయి. కానీ జలుబు బాధల్ని మించిన మహా కష్టాలు కూడా ఉన్నాయి. ఆ కష్టాల పేరే సైనసైటిస్. ఏడాది పొడవునా ముక్కును బిగదీసి వేపుకు తింటుంది. సరిగ్గా గాలి ఆడదు. తెమడ అస్తమానం గొంతులోకి జారుతూ ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తలంతా బరువుగా, దిమ్ముగా ఉంటుంది. తలను కిందకు వంచితే కనుబొమ్మల్లో జివ్వుమనే నొప్పి విలవిల్లాడేలా చేస్తుంది. మన ముక్కుకు ఇరువైపులా ఉండే సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ చేరడమే సైనస్ బాధలకు మూలమని చెబుతారు డాక్టర్లు. సైనసైటిస్ అనే సమస్యని పీనసము ప్రతిసాయమని ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఈ యొక్క పీనస వ్యాధికి ముందుగా ఏంటంటే పడిసెము, జలుబు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ జలుబు అనేది రావడానికి మళ్ళీ ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు, వైరస్ వల్ల ఉండొచ్చు, లేదా అంటే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి దూలము, ముక్కు దూలం ఏదైతే ఉంటుందో అది వంకరగా ఉండడము, లేదా అంటే ముక్కులో కణితులు ఏర్పడము, ఇవన్నీ కూడా ప్రేరేపకాలుగా పనిచేస్తుంటాయి. అంటే సైనసెస్ రావడానికి ఇవి కారణం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు, అంటే ఈ ముందుగా ఈ జలుబు, దగ్గు లాంటివి వచ్చినప్పుడు తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆ సైనసెస్ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. అప్పుడు వీళ్ళకి ఈ లక్షణాలన్నీ బయటకు వస్తాయి. తల కింద పెట్టలేకపోవడం, తల దిమ్ముగా ఉండడము, తలనొప్పి రావడము. అంటే డిఫరెంట్ ఏరియాస్లో కూడా తలనొప్పి వస్తుంటుంది. కొంతమంది కణతల మీద వస్తుంది, కొంతమంది దవడల నుంచి చెవి భాగం దాకా నొప్పి వస్తుంటుంది. అంటే 4 రకాల గాలి గదులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చాలా మటుకు ఏంటంటే వాళ్ళు ఇది భరించలేక సర్జరీస్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. కానీ అది వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. చాలా మటుకు సర్జరీ చేశాక కూడా మళ్ళీ రికరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ సక్రమంగా తీసుకున్నప్పుడు చాలా మటుకు మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకుంటూ అలాగే జాగ్రత్తలు పాటిస్తే కనుక రాకుండా ఉంటుంది. కాకపోతే వాళ్ళు జాగ్రత్తలు ఎప్పటికీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆహార విహార విషయాలు వచ్చేసరికి ఏంటంటే ఆహారంలో సాత్వికమైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. పాల పదార్థాలు లాంటివి తగ్గించాలి. అలాగే కొన్ని రకాలైన చల్లటి పదార్థాలు అంటే కూల్ డ్రింక్స్, అలాగే ప్యాకెడ్ ఫుడ్ లాంటివి తగ్గించాలి. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి జలుబు అంటే ఏదైతే చాలా మటుకు ఏంటంటే చల్లటి పదార్థాల ద్వారా, నిలవ ఉన్న పదార్థాల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని తగ్గించుకుంటే వస్తే కనుక చక్కగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. చాలా చలిగా ఉన్న ప్రదేశంలో తిరగడం కానీ, చాలా వేడిగా ఉన్న ప్రదేశంలో తిరగడం కానీ, అంటే సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేట్ వల్ల కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు ఇన్ఫ్లమేషన్ పర్సిస్టెంట్గా ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు వీళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం చేసే బయటికి వెళ్ళే పనులు కానీ ఏవైనా కానీ, అంటే కొంతమంది ఫ్యాక్టరీస్లో పనిచేస్తుంటారు, అప్పుడు మాస్క్ లాంటిది పెట్టుకోవాలి. ఏదైనా బయట పొల్యూషన్ ఉంటుంది, ఏదైనా దుమ్ము ధూళి ఉంటుంది, అలాంటప్పుడు కూడా వీళ్ళు మాస్క్ లాంటిది పెట్టుకోవాలి. కొంతమంది ఈత కొడుతూ ఉంటారు. ఈత చాలా మంచిది. కాకపోతే అందులో వాడే నీళ్లు, అక్కడ ఉండే ప్యూరిటీ ఏదైతే ఉందో అది చూసుకుని మళ్ళీ ఈత కొట్టి బయటకు వచ్చాక మళ్ళీ మామూలు నీళ్ళతో తప్పనిసరిగా స్నానం చేసి వాళ్ళు బయటకు వస్తే కనుక జలుబులు ఇలాంటివి సైనసైటిస్ లాంటివి రాకుండా మనకి అవకాశం ఉంటుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు, సైనస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు జీవన సరళి, ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. ముఖ్యంగా సైనస్ బాధల్ని ప్రేరేపించే ఎలర్జీ కారకాలైన దుమ్ము, ధూళి వంటి వాటికి దూరంగా మసులుకోవాలి. నోటిని తరచూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నిత్యం ఉదయం, సాయంత్రం 2 పూటలా వేడి నీటి ఆవిరి పట్టుకోవడం మేలు.
యూకలిప్టస్ ఆయిల్ని నీటిలో వేసి ఆవిరి పట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లటి పుల్లటి పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నువ్వుల నూనెతో ముక్కు, కనుబొమల మధ్య భాగంలో మృదువుగా మర్దన చేయటం వల్ల సైనస్ బాధలు తగ్గుముఖం పడతాయి. సైనసైటిస్కి చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పారు. చాలా మటుకు స్పైసీగా ఉన్నవి ఆయుర్వేదంలో ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క కఫాన్ని తగ్గించడానికి, అలాగే పిత్తాన్ని తగ్గించడానికి, వాతాన్ని తగ్గించడానికి, దాని తర్వాత ఒకటి ఎక్కువగా కఫాన్ని తగ్గించేవి ఎక్కువ ఆయుర్వేదంలో ఉంటాయి. ఇది ఇందులో చిత్రక హరితకి అనే ఔషధం ఆయుర్వేదంలో చెప్పారు. అంటే చిత్రకం అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది, హరితకి కరక్కాయ, ఈ రెండు ఔషధాలు సమానంగా తీసుకుని దీంట్లో అంటే సుమారు ఇది 1 గ్రాము అదొక గ్రాము తీసుకుంటే దీనికి సమానంగా ఇంకొక 2 గ్రాములు ప్లస్ తేనె ఒక 4 గ్రాములు, ఇవి మొత్తం కలిపి ఒక మిశ్రమంగా చేసి పొద్దున్న ఒక 4 గ్రాములు, సాయంత్రం ఒక 4 గ్రాములు తీసుకుంటే కనుక, అంటే మంచినీళ్ళతో పాటు తీసుకోవచ్చు, పాలతో పాటు తీసుకోవచ్చు, గోరువెచ్చటి నీళ్ళతో పాటు కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం ద్వారా వీళ్ళకి కఫం చాలా బాగా తగ్గుతుంది. ఈ యొక్క సైనసైటిస్ ఏదైతే ఉందో, ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గుతుంది. ఇంకొక ఔషధం ఏంటంటే ధాత్రి రసాయనం. ధాత్రి అంటే ఉసిరికాయ. ఈ ఉసిరికాయ బెరడు తీసుకుని పొడి చేసి ఆ పొడి ఒక 1/2 చెంచాడు తేనెలో అలాగే నెయ్యి కలిపి సమానంగా కలిపి దీన్ని పొద్దున్న ఒక 1/4 టీ స్పూను, సాయంత్రం ఒక 1/4 టీ స్పూను పాలతో పాటు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇలాగే ఉత్తరేణి మనకి దొరుకుతూ ఉంటుంది. ఉత్తరేణి ధూపంగా వేసి ధూపం పీలుస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఉత్తరేణిలో స్పెసిఫిక్గా ఈ కఫ సంబంధమైనవి, ముఖ్యంగా ఆస్తమా, సైనసైటిస్, అలాగే జలుబు, ఇవన్నీ తగ్గించే గుణాలు దానికి అధికంగా ఉంటాయి. సో ఇది కూడా తీసుకోవడం ద్వారా కూడా వీళ్ళు చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పిప్పలి రసాయనం అని చెప్పారు. పిప్పళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తాయి. పిప్పళ్ళు రోజు ఒక 5-6 రోజుల పాటు పిప్పళ్ళు, అంటే ఫస్ట్ డే ఒక పిప్పలి, రెండో రోజు 2 పిప్పళ్ళు, మూడో రోజు 4 పిప్పళ్ళు, ఐదో రోజు 8 పిప్పళ్ళు, 4 రోజు, ఇలా రోజుకి డబుల్ చేసుకుంటూ 5 రోజుల పాటు 20 పిప్పళ్ళు మళ్ళీ తగ్గించుకుంటూ రావాలి. ఇలా 10 రోజుల పాటు ఆ పిప్పళ్ళని వేయించి, ఆ వేయించిన పిప్పళ్ళని వృద్ధి అంటే రోజు దాన్ని పెంచుకుంటూ వెళ్ళి అది మళ్ళీ నెమ్మదిగా తగ్గించుకోవాలి 5వ రోజు 6వ రోజు నుంచి. ఇలా 10 రోజులు తేనెలో కలిపి తీసుకుంటే, అది కూడా భోజనానికి ముందర పాలతో పాటు తీసుకోవాలి. తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా చికిత్స విషయానికి వచ్చేసరికి, అంటే ఆయుర్వేదంలో చికిత్స విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పారు. ఇది కాకుండా దీనికి సరిపడా మందులు, అంటే కఫహార చికిత్స కూడా అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి నస్యకర్మ, అలాగే ధూపము, అలాగే స్వేదము, ఇలా రకరకాలైన కర్మలతో పాటు మందులు కూడా ఇస్తూ ఉంటాము. ముఖ్యంగా ఇందులో ఔషధాలు చాలా రకాలు ఉంటాయి. చిత్రక హరితికి అనేది యాజ్ ఇట్ ఈజ్ ఔషధం దొరుకుతూ ఉంటుంది. త్రికటకాలు అనేవి దొరుకుతూ ఉంటాయి. అలాగే ఖదీరా అనేది దొరుకుతూ ఉంటుంది. అలాగే ఉత్తరేణితో చేసిన కొన్ని రకాలైన ఔషధాలు ఉంటాయి. అలాగే సీతోఫలాచూర్ణము, తాళిసాచూర్ణము, అలాగే కొన్ని రకాలైన మృత్యుంజయ రస్సు, ఇలా కొన్ని రసయోగాలు కూడా ఉన్నాయి. అయితే ఆ యొక్క కండిషన్స్ని బట్టి, అంటే ఒక వ్యోషాది వడ్డీ అనేది ఉంటుంది, అది దానిని ఇంకొక 2-3 డ్రగ్స్ తోటి కలిపి ఇస్తూ ఉంటాం. అంటే కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. అవి తీసుకున్నప్పుడు ఇది త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదేలా ఉన్నా కానీ సుమారు 3 నుంచి 6 నెలలు మందులు తీసుకుంటే కనుక చాలా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో ముక్కును తరచూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. యోగా నిపుణుల సాయంతో జలనీతి ప్రక్రియను సాధన చేయడం మరీ మంచిది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వేడి ఆవిరి పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఎలర్జీలను తెచ్చిపెట్టే దుమ్ము, ధూళికి, ఇతర కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. చల్లని పదార్థాలు తీసుకోకూడదు. చల్లని గాలి తగలకుండా చెవిలో దూది పెట్టుకోవాలి. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో సైనస్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి.